అందరికీ నమస్కారం. గూటాల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. ఈ సందర్భముగా ఏడాది పాలన సంబురాలు గూటాల కూటమి నేతలందరూ అత్యంత రంగరంగ వైభవంగా జరుపుకుంటూ మరొక ప్రక్క జగన్ గారు వెన్నుపోటు దినాన్ని కూడా వారగంట చూస్తూ కాసింత జడుచుకుంటూ సూపర్ సిక్స్ తలుచుకొని కన్నీరు పెట్టుకుంటే ఎంతో బాధతో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మొదలు పెట్టండి మీ మిరియాల రసము. కంటిన్యూ. ఒక్క గ్లాసు మిరియాల పాలు ఖర్చు లేకపోతే 2 యాలక్కాయలు కూడా తగిలించవా. పవన్ కళ్యాణ్ గారు మీరు కుమ్మ నాకు రెడీగా ఉన్నా గాని బాబు గారు మాత్రం రెడీగా లేరు. వారు చూడండి క్యాలెండర్ తెచ్చుకుని ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వెన్నుపోటు దినం గుర్తు చేసుకొని. బాబు గారు మీరు వెన్నుపోటు తలుచుకుని ఇలాగ కన్నీరు మున్నీరు అవుతుంటే నా గుండె కరుక్కుపోతుంది. ఇకపోతే మీరు భూతకాలములో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రోజులలో అశోక సామ్రాట్ అదేనండి మహారాజా అశోక చక్రవర్తి కాలంలో కూడా మీరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన మీతో చనిపోయే ముందు ఏదో చెప్పారని కూడా నాకు తెలిసింది. సామ్రాట్ అశోక్ గారు ఏమి చెప్పారు మాకు చెప్పండి. చనిపోతూ చేతులు చూపించి చనిపోతాడు. బాబు గారు మీ నాటకాలు కాపండి. మీరు స్క్రిప్ట్ సరిగ్గా చదవడం లేదు, రిహార్సల్ సరిగ్గా చేసినట్టుగా లేదు. అసలు ఆ మాటలు అన్నది అశోక చక్రవర్తి కాదు, అలెగ్జాండర్. మీ శిష్యుడు పక్కన ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు, ఒక్కసారి వినండి. అలెగ్జాండర్ చనిపోతూ చేతులు చూపి చనిపోతాడు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమా. మేమలా తప్పులు చేసి పైకి వచ్చిన మనమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. బాబు గారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భముగా డొక్కలో సీఎం గారు మీరు కూడా చక్కటి నాట్యం చేశారని తెలిసింది. ప్రదర్శించండి. బాబు గారు డొక్కలో సీఎం గారు ఇద్దరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు. మీకు నా అభినందన. లేకపోతే సైకిల్ ఉండాలో ఊడిపోవాలో కొంచెము చెప్పండి. సైకిల్ పోవాలి, గట్టిగా చెప్పండి. సైకిల్ పోవాలి. పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే మళ్ళీ సైకిల్ పోవాలి. చాలా సంతోషము బాబు గారు. మీ మనోవాంఛ ఫల సిద్ధిరస్తంటూ నేనే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తున్నారు. మీ మనోవాంఛ త్వరలోనే తీరిపోతుంది. మీరేమీ దిగులు చెందకండి. ఇకపోతే మా డొక్కలో సీఎం గారు వచ్చారు. ఆ డొక్కలో సీఎం గారు అపర మేధావి. ఈ ప్రపంచంలోనే నోబెల్ బహుమతి కూడా అర్హత పొందినటువంటి మహామేధావని చెప్పొచ్చు. ఇకపోతే ఆయన అంకెలు ఎన్నంటే అంటాడు, ఏబిసిడీలు ఎన్నంటే 72 అంటాడు. ఈ మహామేధావి ఏదో చెబుతున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వింటే ఈయన మేధస్సు మీకు కూడా తెలుస్తుంది. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి ఇంకోసారి 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు. సంతోషం. సీఎం గారు 92 కిలోమీటర్లు ఖర్చు పెట్టి అనేక కోట్లు దోచేశారేమో అని నాకు ఏదో అనుమానంగా ఉంది. ఇకపోతే తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తారని అందరూ అనుకుంటున్నారు. కొంచెము చెప్పండి. మనం కలుపుతాము భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. మీరు ఉద్రేక పడకండి. మీ గురించి నాకు తెలుసు కదా. మీరు ఎప్పటికీ బీజేపీలో కలవరు, కానీ ఎప్పుడు మోడీ గారు కాళ్ల చెంతనే పడి ఉంటారని నాకు తెలుసు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. చెప్పండి. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం. ఎన్టీఆర్ గారు ఎంతో చక్కగా చెప్పారు. అతడు దేశానికి ఉపయోగపడడు, అతని కుటుంబానికి
మాత్రము బాగా ఉపయోగపడతాడు. బాబు గారికి ఇంకా బాగా ఉపయోగపడతాడు. మోడీకి కాళ్ళ దగ్గర పడి ఆయనకి ఉపయోగపడతాడు. అతడు ఆళ్లకు తప్ప దేశానికి ఉపయోగం లేదు ఇతని వల్ల. ఇకపోతే మా చిన్నబాబు గారు వచ్చారు. మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గురించి ఏదో చెబుతారంటే చెప్పండి చిన్నబాబు. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బి అంటే భారతీయ జనతా పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళిద్దరికి ఓటేస్తే ఆ ఓటు స్ట్రైట్ గా వెళ్లి కమలానికి పడే పరిస్థితి ఈరోజు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనమే చూసాం. చిన్నబాబు గారు మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. మొన్నే కదండి మోడీ గారి కాళ్ళు నాకి వచ్చారు. నమో మోడీ నమో మోడీ అన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అంటున్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తా? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. షిప్పు సీజు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్ షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయింది. నిజమే జగన్ గారు, ఉంచుకున్నది పోయింది, చేసుకున్నది పోయింది, పక్కింటిది పోయింది, అందరూ పోయారన్నట్టుగా ఉంది మా పవన్ కళ్యాణ్. అయినా గాని మేకపోదు గాంభీర్యము తగ్గదు. ఇకపోతే జబర్దస్తులు గేది అనేటువంటి ఆదిగాడు వచ్చాడు. వాడేదో సొల్లు చెప్తున్నాడు. ఏదో హైదరాబాద్ లో చూసినట్టుగా పిఠాపురంలో ఏదో ఇప్పి చూస్తాడంట. చెప్పరా గేది? రేపు ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని చూడడానికి కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక టూర్ లాగా వస్తారనమాట. నాకు అర్థం కాలేదు సార్. గేది ఆది నీ సొల్లి కాపురా, మీ అన్నయ్య వచ్చాడు ఏదో చెబుతున్నాడు. మద్యపాన ప్రియుల పొట్ట కొట్టాడు జగన్ అన్నాడు. మొదలు పెట్టండి. ఏంటంటే జగన్ మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అన్నాడు. ఏం బీకాడు? ఏదైనా ఇష్యూ వస్తే సనాతన ధర్మం అంటాడు. నెల రోజులు కనపడ్డు మాల వేసుకుంటాడు. ఏం మాలది? చెప్పులు వేసుకున్న మాల అనేది సనాతన ధర్మంలో ఎక్కడ చూడలేదండి. అంటే అది 8వ తరగతి చదివే అమ్మాయిని కడుపు చేసినా, రేపు చేసి చంపేసినా మనం వెంటనే సనాతన ధర్మం మేము మాల వేసుకుంటాం. వెంటనే 30,000 మంది మహిళలు ఇది అయిపోయారు అన్నారే, ఇవాళ వాళ్ళని తీసుకొచ్చింది. ఇకపోతే కూటాల కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలో వీరు పీకింది ఏమీ లేదు. కేవలము గ్యాస్ సిలిండర్లు అనే ఒక పథకాన్ని ఏదో నామకహేగా ఇచ్చారట. అది కూడా అందరికీ కూడా అందలేదని కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇకపోతే కేవలము పచ్చ బిళ్ళ పెట్టుకున్న వారికి మాత్రమే పథకాలు అందుతున్నాయని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ కూటాల కూటమి ప్రభుత్వము ఇక భవిష్యత్తులో కూడా ఏమీ పీకేది లేదు. సూపర్ 6 ను గాలికి వదిలేసి సొల్లు మాటలు చెప్పుకుంటూ కాలము వెళ్ళదీయడం తప్ప ఇంకేమీ లేదని అందరూ అర్థం చేసుకున్నారు. అందరికీ నమస్తే, బాయ్.